ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే లాజిక్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. లాజిక్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే అంటే తెలుసుకునే విషయం చాలా చాలా గొప్పదైనటువంటి విషయం. మరి ఇది లోతైంది, ఆలోచిస్తే చాలా సింపుల్ది మనం మాట్లాడుకునే విషయం. చూడండి, మన జీవితాన్ని మార్చగలిగే సత్యం ఏంటి? ఈ లాజిక్. ఇప్పుడు మనం తెలుసుకునేది, మనం ప్రతిరోజు ఎంతో భయంతో, ఆందోళనతో, బాధతో జీవిస్తున్నాం కదా. ప్రశాంతంగా జీవించట్లేదు. ఎందుకు జీవిస్తున్నాం మరి ఇట్లా అంటే? మరి దానికి అసలు కారణం ఏంటి? వీటి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న రోజు నుంచి మన జీవితం గొప్పగా మారిపోతుంది. ఏంటి ఆ విషయం మనం తెలుసుకోవాలి అంటే, మనం ఎవరము? మనమంటే ఈ శరీరమా, లేక ఈ శరీరంలో ఇంకేదైనా ఉందా? మనకు కనిపించేదేమో ఈ శరీరం, కానీ మనల్ని నడిపేది, మనకు జీవం ఇస్తుంది, మనలో నేనున్నాను అనే భావనను ఇస్తున్నది ఎవరు అంటే ఆత్మ. మరి ఈ శరీరం ఒక ఇల్లు లాంటిది. మరి ఆత్మ ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని. ఈ ఇల్లు శరీరము, ఈ శరీరంలో ఉండేది ఎవరు అంటే ఆత్మ. మరి ఇల్లు పాడైపోయింది అనుకోండి, యజమాని పోతాడా? పోతాడంటే చనిపోతాడా? ఇల్లు పాడైందని యజమాని పాడవడు, ఇల్లు కోల్పోయిందని యజమాని కూలిపోడు, లేదు కదా. మరి అలాగే శరీరం పోయినా ఆత్మ చావదు. ఇదే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం. నేనే ఈ శరీరం అనుకుంటున్నా, అట్లాగే జీవిస్తున్నాం మనం. మరి ఈ ఒక్క అజ్ఞానం వల్లనే మన జీవితంలో అన్ని సమస్యలు మనకు మొదలవుతున్నాయి. మరి ఇంకా ఈ మానవుని యొక్క జీవితంలో అతి పెద్దమైనటువంటి భయం ఏమిటంటే చావు భయం. ఇంకా దేనికైనా భయపడతామా మనం? చావుకు భయపడినంతగా దేనికి మనం భయపడం. మరి ఎందుకు భయపడుతున్నాం అంటే, నేను చనిపోతాను అని మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, మామూలు ఆలోచన కాదు, చాలా లోతుల్లో ఆలోచిస్తే, చూడండి, మనకి శరీరం ఉంది. ఈ శరీరం చిన్నప్పుడు ఉన్నట్లే ఇప్పుడుందా? లేదు కదా. చిన్నప్పుడున్న శరీరం ఇప్పుడు లేదు, మారింది. యవ్వనంలో ఉన్న శరీరం ఇప్పుడుందా? లేదు. శరీరం కూడా మారిపోతుంది. ప్రతిరోజు మన శరీరం మారుతూనే ఉంటుంది. అందుకే మనం లావు అవుతుంటాం, బక్కగా అవుతుంటాం, నల్లగా అవుతుంటాం, తెల్లగా అవుతుంటాం. రకరకాలుగా ఈ శరీరం మార్పులు చెందుతుంది, అవునా? కానీ ఈ నేను అనే భావన మాత్రం అలాగే ఉంది. ఏమంటావు? నేను లావయ్యాను, నేను సన్నగయ్యాను, నేను నల్లగయ్యాను, నేను తెల్లగయ్యాను, నాకు ఇలా ఉంది. ఎటు తిరిగి నేను నేను అనే పదం వాడుతున్నా కదా. ఈ నేను అనేది మాత్రం అక్కడ మారడం లేదు. అంటే ఇక్కడ మనం
శరీరం కాదు, మనం ఆత్మలం. శరీరం మారుతుంది, నేను అనేది మారటం లేదు. ఇది మనం బాగా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనకు గురువు గారు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం ఉంది. ఏం చెప్పారు గురువు గారు అంటే, ఇక్కడ ఎవరు చనిపోరు. ఎవరైనా చనిపోతారా? ఇది మొట్టమొదట వింటే మనకు అర్థం కాదు. అదేంటి చనిపోరా, ఎవరు చనిపోరు అంటున్నారు? ఎందుకు చనిపోరు? పొద్దున్న లేసి మనం ఎంతో మందిని చూస్తున్నాం చనిపోయిన వాళ్ళని కదా. మన ఇంట్లో కాకపోయినా చుట్టుపక్కల అనుకోండి, మన ఊర్లో అనుకోండి, పక్క ఊర్లో అనుకోండి, ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర చనిపోతూనే ఉంటారు. మరి ఇది మనకు మొట్టమొదటిగా వింటే అర్థం కాదు, కానీ ఇది మనం చాలా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం ఈ చావు అనేది ఎలా ఉంటుంది అంటే, మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ధరించినట్లుగా ఈ చావు అనేది. ఇప్పుడు మనం ఈ చీర మార్చుకొని విప్పేసి ఇంకో చీర మార్చుకుంటే మనం చనిపోయినట్లా కాదు కదా. మరి అలాగే ఈ ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. మనం ఆ కొత్త శరీరాన్ని దాల్చేదాన్ని మనం తెలియక ఏమనుకుంటున్నాం, చావు అని అనుకుంటాం. కానీ అది అసలు చావు కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన జీవితంలో ఒక మార్పు మాత్రమే, ఒక ట్రాన్స్ఫర్ మాత్రమే. ఉద్యోగస్తులు ఉంటారు, జాబులు చేసేవాళ్ళు, ఒక ఊరు నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోతారు చూడండి. అలాగే ఇప్పుడు మన ఇల్లే ఉంది, మన ఇంట్లో ఎన్నో గదులు ఉంటాయి. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళినట్లు మనం ఇలా ఎన్నో రకాలుగా ఈ చావు అనే దానికి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే నిరుపయోగమైనటువంటి శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది కూడా ఇదే. మనం పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకున్నట్లే మన ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ జీవిస్తున్నటువంటి ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. కానీ మనం ఎందుకు ఏడుస్తున్నాం? ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి పోతుంది, ఇది తెలుసుకున్నాం. అయినా మనం ఏడుస్తున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే, మనకు సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు మనం చనిపోయాడు అని అనుకుంటున్నాం, కానీ నిజానికి అతడు చనిపోలేదు, ఇంకో శరీరం తీసుకున్నాడు. ఆ విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనం ఏడ్చుకుంటూ ఉన్నవాళ్ళం, చనిపోయిన వాళ్ళు పోతున్నారు, కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళ గురించి గుర్తు చేసుకొని పదే పదే వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా వాళ్ళు ఒక కొత్త జీవితంలో, అంటే ఒక కొత్త శరీరంలో ఆ ఆత్మ ప్రవేశించి తన పని తాను చేసుకుంటూ ఉంటున్నారు. ఆ విషయం మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మనం మాత్రం ఏడుస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. మరి మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే, మనం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఒక సింపుల్ లాజిక్ మీద నడుస్తుంది. ఏంటి అది అంటే, మనం ఈ ప్రపంచానికి ఏది చేస్తే అదే తిరిగి మనం పొందుతున్నాం.
మనం ప్రేమనిచ్చామనుకోండి, తిరిగి మనం ప్రేమను పొందుతాం. ఒకవేళ హింసనిచ్చామనుకోండి, ఆ హింసనే మనం పొందుతాం. ఎవరైనా మోసగిచ్చామనుకోండి, మళ్ళీ మనం మోసగింపబడతాం. ఎవరినైనా అవమానించామనుకోండి, మనము అవమానించబడతాం. అంటే ఇక్కడ మనం గుడ్డిగా అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే ఇతరులకు ఇస్తున్నామో, తిరిగి అదే మనం పొందుతున్నాం. ఇది చాలా సింపుల్ సిద్ధాంతం. కానీ ఇది ఎవరము పట్టించుకోవటం లేదు. ఒక్కసారి కనుక మన జీవితాన్ని మనం కనుక లోతుల్లో చూసుకుంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవుల్లో మానవుడు అందరికంటే తెలివైన వ్యక్తి. కాబట్టి ఏం చేస్తున్నాడు మానవుడు? జంతువులను, పక్షులను, జలచరాలను చంపి తింటున్నా. అవి కూడా మనలాంటి జీవాలే. మనలాగే అనుభవాన్ని పొందడానికి వచ్చాయి. వాటిని హింసిస్తే అవి కూడా బాధను అనుభవిస్తాయి. అవి కూడా చావుకు భయపడుతుంటాయి. మనం ఎలా అయితే భయపడుతున్నామో అవి కూడా భయపడుతుంటాయి. కానీ ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తున్నాం? వాటిని హింసిస్తున్నాం. మరి ఈ హింస ఎక్కడికి పోతుందంటే తిరిగి మనకే తిరిగి మన జీవితంలో సమస్యల రూపంలో మన దగ్గరికే వస్తుంది. కాబట్టే మన జీవితంలో శాంతి అసలు ఉండటం లేదు. మరి అనొచ్చు, మేము వైశ్యాసమండి, మేము బ్రాహ్మణ్సమండి, మేము తినమండి అంటుంటారు. కానీ ఒక జీవినే చంపి తినాల్సిన అవసరం లేదు. సాటి వ్యక్తిని కూడా నీవు నీ మాటలతో, చూపులతో, ప్రవర్తనతో, ఆలోచనలతో, నీ చేతలతో ఏ రకంగానో ఒక రకంగా హింసిస్తుంటావు. వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అలా కాకుండా మనం ఈ జంతువులను కనుక మన సోదరులుగా భావించి ఆ అహింసను ఎప్పుడైతే వదులుతామో, మంచి మార్గంలో జీవిస్తామో, ఆ అహింసా మార్గంలో ఎప్పుడైతే జీవిస్తామో, ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క జీవితంలో శాంతిని పొందుతారు. వాళ్ళకి ఇంక ఏ దానికి భయం ఉండదు. నేనెప్పుడు సత్యంగా, ధర్మంగా, నిజాయితీగా ఉన్నాను, నన్నెవరు ఏమీ చెయ్యరు అని ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా జీవిస్తుంటారు. చూడండి, ఈ శాకాహారం అనేది కేవలం తినే ఆహారమే కాదండి. అది ఒక ధర్మం, ప్రేమ, దయ. అంటే శాకాహారం కేవలం ఏం తింటామనే విషయం కాదు. అది ఇతర జీవులపైన మనం దయ చూపించినట్టు. హింస చేయకుండా ప్రేమతో జీవించే ఒక నీతి, ధర్మం. మరి అంతే కదా! మనం సాటి జీవుల్ని హింసించకుండా కేవలం శాకాహారాన్ని తింటున్నామంటే సాటి జీవులపై ప్రేమను చూపిస్తున్నట్లే. అలా ఎవరైతే మానవుడు తనకు నిర్దేశించినటువంటి ఆహారాన్ని తీసుకుంటాడో, సృష్టికి అనుగుణంగా జీవిస్తారో, అటువంటి మానవులు మాత్రమే ఆనందంగా జీవిస్తారు. ఇంకా ఈ దివ్య ప్రకాశ జ్ఞానంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే జీవిస్తుంటారో, వాళ్ళు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఈ దివ్యజ్ఞాన ప్రకాశంలో జీవించే వాళ్ళు ఇంక వీళ్ళకి పరుగులు ఉండవు. ఏదో సాధించాలనే ఆరాటం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు. ఏమని తెలుసు? నేను సంపూర్ణమైనటువంటి ఆత్మను అని వాళ్ళు ప్రశాంతంగా ఒక నిశ్చింతగా ఉంటారు. ఒక చోట కూర్చొని వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. మరి తమ పని తాము చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా గడుపుతారు. ఇక్కడ ధ్యానం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను గుర్తు చేసుకోవడం. మనం కొద్దిగా సేపు కనుక మనం ప్రశాంతంగా కూర్చున్నామనుకోండి, మనలో ఎక్కటి లేని శాంతి
వచ్చేస్తుంది. అది మనకు తెలుస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను కూర్చున్నది 5 నిమిషాలే కానీ ఎంతో ప్రశాంతమైనటువంటి శాంతిని పొందాను అని చెప్తుంటాం. బయట ప్రపంచం ఎంత కల్లోలంగా ఉన్నా సరే, గందరగోళం ఉన్నా సరే, మనం కళ్ళు మూసుకొని మన లోపల మనం ప్రయాణిస్తున్నామనుకోండి, మనలో ఉన్నటువంటి ఆత్మను దర్శిస్తున్నామనుకోండి, ఆ ఆత్మ మీద, ఆ భగవంతుని మీద ధ్యాస ఉంచామనుకోండి, అప్పుడు ఆ ప్రశాంతత ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి ఆనందం. ఇక్కడ ఇంకా మన పత్రి గారు ఇంకొక సత్యం చెప్తారు. ఏంటి అంటే, జీవితం అనేది ఒక ఆట లాంటిది. ఏంటి ఆట అంటే, పునరపి జననం, పునరపి మరణం. వస్తున్నాం భూమి మీదకి, జీవిస్తున్నాం. ఈ జన్మను చాలిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. దాన్ని ఈజీగా ఒక్కటే మాటలో పునరపి జననం, పునరపి మరణం. ఇది ఒక ఆట లాంటిదే. మరి జ్ఞాని ఈ ఆటను ఆనందంగా ఆడుతాడు. ఎవరు? ఒక జ్ఞాని. అతనికి ఎలాంటి భయం ఉండదు. కానీ అజ్ఞాని మాత్రం ఏం చేస్తాడు? రోగం వచ్చినా భయపడతాడు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా భయపడతాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు భయపడుతూ, ఏడుస్తూ తన యొక్క జీవితాన్ని ఒక నరకంలా మార్చుకుంటాడు. ఎవరు? అజ్ఞాని. మరి అజ్ఞాని చనిపోయాక ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు. కానీ జ్ఞాని మాత్రం ఏం చేస్తాడు? బ్రతికి ఉన్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు. ఏ సత్యం? నేను చనిపోను, నాకు చావు లేదు. నా శరీరానికే చావు ఉంది, కానీ నాకు చావు లేదు. ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను అనే విషయం జ్ఞాని గ్రహిస్తాడు. అందుకే అతడు దేనికి జంకడు, భయపడడు, ఎప్పుడు ఆనందంగా జీవిస్తాడు. అతనికి ఆత్మ అని తెలుసు కాబట్టి అలా జీవిస్తాడు. మరి ఇప్పుడు మనం గమనిస్తే, ఎప్పుడైతే పత్రి గారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాడో అప్పటి నుంచి ఈ ప్రపంచంలో గొప్ప మార్పు జరుగుతుంది. ఏంటి ఆ మార్పు? పిరమిడ్ మాస్టర్స్ వంటి మహానుభావులు ఈ సత్యాన్ని ప్రపంచానికి అంతటికీ తెలియచేస్తున్నారు. ఏంటి పిరమిడ్ మాస్టర్స్ చెప్పేది? ధ్యానం, శాకాహారం, అహింస. ఈ 3 మార్గాల ద్వారా వాళ్ళు ప్రపంచంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఎలా అంటే, ఎడారిలో ఓయాసిస్సులా వాళ్ళు శాంతిని, ప్రేమను పంచుతున్నారు. మరి ఎడారిలో ఓయాసిస్సు అంటే, ఎడారిలో ఉన్నాం, మనకు నీళ్లు దొరకలేదు, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంతో తల్లడిల్తాం కదా. అదే నీళ్లు దొరకాయనుకోండి, అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి అట్లాగే ఈ దుఃఖంతో, బాధతో, కష్టాలతో, సమస్యలతో జీవిస్తున్నటువంటి మనకు పత్రి గారు ఈ గొప్ప మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గాన్ని అందించి, చావుకు భయం లేకుండా, దుఃఖానికి కుంగిపోకుండా, సమస్యల్లో ఇరుక్కోకుండా ఇలాంటి గొప్ప మార్గాన్ని మనకు చూపించాడు. ఈ అహింసా మార్గంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే ఆ ఎడారిలో నీళ్లు దొరికితే ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే మనకు కూడా ఈ ధ్యానం దొరికినప్పటి నుంచి మన జీవితంలో అలాంటి ఆనందమే మనం పొందుతున్నాం. అవునా కాదా? ఎన్ని రకాలుగా మనం లాభం పొందుతున్నాం. మరి మనము పొందిందే కాక ఈ లాభాన్ని మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అహింసా మార్గాన్ని బోధిస్తున్నాం, చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రపంచమంతా ఈ అహింసా మార్గంలోకి తప్పకుండా వస్తుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి కూడా భయం లేకుండా జీవిస్తుంది.
జంతువులు, పక్షులు, జలచరాలు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తారు. మరి మానవులు కూడా శాంతితో, ప్రేమతో ప్రకృతిలో సంతోషంగా ఉంటారు. అదే నిజమైనటువంటి స్వర్గం. అందుకే ఇక్కడ ప్రకృతి ఏదైతే ఈ లాజిక్‌ని పెట్టిందో, ఆ లాజిక్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ప్రకృతి చెప్పినటువంటి లాజిక్? అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని మనం ప్రేమిస్తూ, మళ్ళీ మనము ఆ ప్రేమను పొందుతూ, మన యొక్క జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటాం. ఇంతే ఈ చిన్న లాజిక్. ఇదొక్కటి మనం గుర్తుంచుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే మనం ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి ఆ నిర్ణయం? మనం శరీరం కాదు, మనం ఆత్మలం. మనకు చావు లేదు, భయం లేదు, హింస అవసరమే లేదు. మనం ప్రేమతో జీవిద్దాం, అహింసా మార్గంలో జీవిద్దాం. దానికోసం ధ్యానం చేద్దాం. అప్పుడే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మనము శాంతిగా జీవిస్తాం, ఇతరులను శాంతిగా జీవింపచేస్తాం. మనము ఆనందంగా ఉంటాం, ఇతరులను ఆనందంగా ఉండనిస్తాం. మనకు భయం పోతుంది, ఇతరులలో ఉన్నటువంటి భయాన్ని మనం పోగొడతాం. ఏదైతే మనం పొందుతున్నామో ఇతరులకు చెప్తే ఆటోమేటిక్‌గా పోతుంది కదా భయం. అదే మనం చేసేది. అందుకే మనం దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవిస్తూ అందరిని ఆ మార్గంలోకి మనం తీసుకురావాలి. పత్రి గారు మనకేదైతే అందించారో మనం అందుకున్నది ఇతరులకు అందచేయాలి. అప్పుడే అందరూ దివ్య జ్ఞాన ప్రకాశులుగా మారుతారు. చూడండి, ఇంతటి గొప్ప మార్గాన్ని మనకు గురువు ఇచ్చిపోయారు. ఆయన ఇచ్చిపోయారు, మనం ఆచరిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఇంత ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నాం. మరి ఇంతటి గొప్ప సత్యాన్ని మనకు అందించిన గురువు గారికి మనం ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం.